హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మామూలుగా అంటే చిన్న షాపింగ్ చేశాను. అంటే అది ఏదో ఇంట్లో వస్తువులు అనుకోకండి. కొంచెం వెండి, కొంచెం బంగారం తీసుకున్నాను. ఏంటి వెండి బంగారం అంటే ఏదో పెద్ద షాపింగ్ అని అనుకోకండి. కానీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పూజకి సంబంధించినవి నేను ఏమైనా షేర్ చేస్తే మీ అందరూ వాటిని ఎంతో ఆదరిస్తున్నారు కాబట్టి ఇది కూడా దానికి సంబంధించిందే. ఇప్పటికీ నా మనసులో కోరిక ఎన్నాళ్ళకి తీరింది, చాలా ఇంకా నాకు అని అనిపించేలాగా తీసుకున్న కొన్ని వస్తువులు వాళ్ళ వీడియోలో సరదాగా మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళి ఏంటి ఆ వస్తువులు, ఏం కొనుక్కుందామని వెళ్ళి ఇంకేం కొనుక్కున్నాను అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకుని తప్పకుండా చేయొచ్చు. మరి ఏంటా వెండి బంగారు వస్తువులు, వాటి వెనకాల కథ ఏంటి, కొనుక్కోవడానికి కారణం ఏంటి అనేది అన్నీ చూసేద్దాం. ముగ్గు పెట్టి చాలా రోజులైంది, వాళ్ళ ముగ్గు వీడియో షేర్ చేద్దాం మీకు అని అనిపించుడు. కెమెరా ఆన్ చేశాను అనుకుని ఇక్కడ దాకా పెట్టేసేందుకు చూసుకొని లేదు నేను కెమెరా ఆన్ చేయడం సంగతి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆబ్వియస్లీ ఏదైనా కాల్ వచ్చినా ఏదైనా వచ్చినా కట్ అయిపోతూ ఉంటుంది. కాల్ వినపడదు కానీ కెమెరా ఆఫ్ అయిపోతుంది. నాకు తెలిసి ముగ్గు స్టార్టింగ్లోనే నా ఏదో ఫోన్ వచ్చినట్టుంది, నేను చూసుకోలేదు. ఫోన్ కాల్ ఆగిపోయింది, దాంతోపాటు కెమెరా కూడా ఆగిపోయింది. ఇక్కడికి అయ్యాక మధ్యలో బ్రేక్ ఇచ్చిదామని చూసేసరికి ఆనే చేయలేదు నేను. సరే నెక్స్ట్ది అయినా చేద్దాము అని అనుకుని ఇక్కడి నుంచి కంటిన్యూషన్ చూడండి మీరు. కానీ ముగ్గు చాలా సింపుల్గా ఉంది, కానీ పెడితే మాత్రం చాలా బాగుంది. 16 2 సార్లు పెట్టి 2 వచ్చేందుకు అనమాట. మెలికల ముగ్గులు ఏంటంటే చిన్న చిన్నగా దగ్గరగా పెట్టుకుంటే అంత ముద్దుగా అందంగా ఉంటాయోను. యాక్చువల్గా ముగ్గుని పెట్టుకునేటట్టుగా పెట్టుకుంటే ఎంత చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా అందంగా ఉంటుంది. నాకైతే ఈ మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం. పెట్టింది పెట్టకుండా కొత్తవి ఎక్కడెక్కడో వెతికి తీసుకొచ్చి పెట్టాలి. నేను పెట్టుకుందాం సరదాగా మీకు కూడా షేర్ చేద్దాం అని చెప్పని ఇవి పెద్ద గుమ్మాల ముందే కాదు, చిన్న గుమ్మాల ముందు కూడా చక్కగా దగ్గరికి పెట్టుకుంటే కూడా చాలా ముజ్జిగా బాగుంటాయి. ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. నా ముగ్గుకి నా మెయిడ్సే ఫ్యాన్స్ కాదు, మా లైన్లో చేసే మెయిడ్స్ అందరూ కూడా నా ఫ్యాన్సే. అంటే వంటలు చేసేవాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటారు, విధులు వెళ్ళిన వాళ్ళందరూ ఆగి స్వీపింగ్ చేసేవాళ్ళు కూడా, రోడ్డు స్వీపింగ్ చేసేవాళ్ళు ఆగి వచ్చి ఒకసారి ముగ్గు చూసి మరీ వెళ్తూ ఉంటారు. నేనేం పెడతాను రోజు అన్నట్టుగా నాకన్నా మీకన్నా ఎక్కువ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళేంటి మేడం ముగ్గు పెట్టలేదు ఇంకాను, అమ్మాయి ఈరోజు ఇంకా ముగ్గు పెట్టలేదు ఏంటి అని చెప్పని ఇష్టంగా అనమాట. ముగ్గులంటే ఇష్టం, రాకపోయినా కూడా ఆగి మరీ చూసి ఏం పెట్టానని అన్నీ చూసి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది. ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు అని చెప్పని. పెట్టకపోయినా చూడడానికి కూడా ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఎవరైనా మనం అందంగా పెడుతూ ఉంటే చూడడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా. అందుకని మీరందరూ కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు, ముగ్గుల్ని ఇష్టపడతారు అని చెప్పని సరదాగా చాలా రోజులు అయింది ముగ్గు పెట్టి. యాక్చువల్గా నేను పెట్టడం అవ్వట్లేదు, ఏంటో కొంచెం నీరసంగా అనిపించి ఏదో బద్ధకంగా అనిపించి క్లీనింగ్లు అవి పెట్టుకోవడం వల్ల ముగ్గు దగ్గరికి ఇంట్రెస్ట్గా షేర్ చేయలేకపోతున్నాను. లేదు ఒక మంచి ముగ్గు చూసాను, నాకు మనసుకు నచ్చాలి, ఆ ముగ్గు బాగుండాలి, అలా ఉంటేనే పెడతాను. అన్ని ముగ్గులు పెట్టలేను, అవి చూసుకుని గుమ్మానికి ఏదైతే కరెక్ట్గా ఉంటుంది, ఏది పెడితే బాగుంటుందని అనిపించి చూసి దాన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇది ఈరోజు ముగ్గు వీడియో. సింపుల్గా ఉంటుంది, క్యూట్గా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. చెప్పాను కదా అలాగే గోల్డ్ ఇవి అని చెప్పాను. దానికన్నా ఏదైనా ఒక్కొక్కసారి పని పెండింగ్లో ఉంటూ ఉంటుంది, చెయ్యాలి అని అనుకుంటాను, కానీ ఆ పని తప్ప అన్నీ అవుతూనే ఉంటాయి. బతికిస్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఇంట్లోకి సంబంధించి అన్నీ కొనుక్కుంటాం, కానీ ఒక చిన్న దాని దగ్గరికి వచ్చేసరికి అదేంటంటే అలా డిలే అవుతూనే ఉంటుంది. పర్టికులర్గా అంటే గుర్తురాదు. నిన్న మా శ్రావణిని క్లాస్కి ఏదో దింపడానికి వెళ్తూ ఉంటేను గార్డెన్లో, మీ అందరికీ తెలిసిందే కదా గార్డెన్, ఇది ఈవినింగ్ టైం అనమాట. సరదాగా ఈవినింగ్ టైము వీడియో షూట్ చేశాను. గ్రాస్ అయితే చక్కగా గ్రీన్గా భలే వచ్చింది. ఈ బుద్ధ ఎప్పుడు పాపం ఇలాగే ఉంటుంది గార్డెన్లోను. మేము ఇల్లు తీసుకున్నప్పుడు వెంటనే గార్డెన్ అంతా చేసినప్పుడు పెట్టించాను బుద్ధ. ఇది అప్పట్లో రోడ్ సైడ్ తీసుకుని బుద్ధ ఉండాలి గార్డెన్లోను అని చెప్పని. ఇది ఒక 2 ఇయర్స్కి ఒకసారి ఏంటంటే పెయింట్ వర్షానికి వాటికి పెయింట్ అంతా పోయి అక్కడక్కడ అలా కలర్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. అనుకుంటాను ఎప్పుడైనా తెచ్చుకోవాలి, పెయింట్ తెచ్చుకుని స్ప్రే చేయాలి అనుకుంటాను, కానీ మర్చిపోతూ ఉంటాను. నిన్న పర్టికులర్గా బజార్కి వెళ్ళినప్పుడు గోల్డ్ కలర్ పెయింట్ తెచ్చుకుని వచ్చానమాట. లేదు పెయింట్ చేసేయాలి, మళ్ళీ కొత్త బుద్ధ రావాలి అని చెప్పని తెచ్చుకున్నాను కదా. సరే దానికోసం అని చెప్పి నేను ఈవినింగ్ కసరత్ అనమాట, బాగా మంచిగా పెయింట్ చేయాలి అని చెప్పని పెయింట్ స్ప్రే కదా, కొంచెం ఏదైనా ఎలర్జీ ఉంటే కనుక మాస్క్ అది పెట్టుకోవచ్చు మనం. ఏదైనా అంటే డ్రెస్ మీద అది ఏం పడదో కొంచెం దూరంగానే పెట్టుకుంటాం కదా అన్ని.
సరే వెంటనే మంచిగా స్ప్రే చేసేసి బుద్ధాన్ని మళ్ళీ మెరిపించేద్దామని చెప్పని యాక్చువల్గా మళ్ళీ కొత్త లుక్ అనమాట. పర్టికులర్గా వేరే పని మీద వెళ్తూ నోట్ చేసుకుని మరీ స్ప్రే పెయింట్ తెచ్చుకోవాలి వెళ్ళి అని చెప్పని పెయింట్ షాప్లోకి వెళ్ళాను అనుకుని గుర్తు తెచ్చుకుని మరి ఎందు లేకపోతే దేనికో దానికి వెళ్తున్నాను కానీ ఇంటికి వచ్చాక తప్ప గుర్తు రావట్లేదు నాకు. అందుకని మళ్ళీ మా గార్డెన్లో బుద్ధ చక్కగా గోల్డ్ కలర్ పెయింట్ తోటి మెరిసిపోతూ మళ్ళీ అలా అనిపించారు. ఎప్పుడైనా మనకి ఇలాంటివి ఏమైనా సిరామిక్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం మంచిగా స్ప్రే చేసుకోవచ్చు. చూసారు కదా లుక్కే మారిపోయింది మొత్తం. మళ్ళీను ఏదైనా మెయింటైన్ చేస్తూ ఉండాలంటే మళ్ళీ అందం తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం కొంచెం వాటికి సంబంధించినవన్నీ ఆలోచించుకుంటూ చేసుకోవాలి. సో గార్డెన్లో మళ్ళీ చక్కగా బుద్ధాన్ని అంతా నీట్గా రెడీ చేసేసి పెట్టాను. సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు గార్డెన్లోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం చాలా ప్లెజెంట్గా చల్లగా హాయిగా గాలి వేస్తూ ఉంటుంది. అందుకని ఉయ్యాల్లో ఊగుతూ ఏదో పాటలు వింటూ లేకపోతే ఏదో మ్యూజిక్ పాటలు నేర్చుకుంటూను ఇక్కడిక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను. అందుకని కొంచెం దాని మీద దృష్టి పడిందనమాట. లేకపోతే స్కిప్ చేసేస్తూ ఉండడం వల్ల ఇంతకుముందు నేను చేసిన కళాఖండాలన్నీ కూడా పక్కనే ఉన్నాయి. చూశారు కదా, ఏదో పాటలు ఏదో రెడీ చేశాను కదా. సో ఇవన్నీ ఫైనల్గా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు కంటిన్యూషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే బ్యాగ్తో రెడీగా ఉన్నాను. కుకట్పల్లి చందన బ్రదర్స్ చెప్పానుగా, చాలా వస్తువులు చందన బ్రదర్స్లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఫస్ట్ వచ్చి దేవుడికి ప్లేట్స్. యాక్చువల్గా ఈ 2 ప్లేట్స్ తీసుకున్నాను. అంటే డైలీ దీపారాధనకి చిన్న వెండి కుందులు ఉన్నాయి కదా, వాటి కోసం అని చెప్పని కింద 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఒకటి 18 గ్రామ్స్, ఒకటి 17 గ్రామ్స్. సింపుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కామాక్షి దీపానికైనా పెట్టుకోవచ్చు, డైలీ వేర్ కుందులకైనా పెట్టుకోవచ్చు అని చెప్పని ఈ 2 తీసుకున్నాను. ఫస్ట్ నెక్స్ట్ వచ్చి హారతి ఇచ్చేది. ఇంతకుముందు తెలియక చిన్నది తీసుకున్నాను. దాంతో పట్టుకుని ఇచ్చినప్పుడల్లా చెయ్యి కారడం, దగ్గరికి మంట వచ్చేసరికి పట్టుకోలేకపోతున్నాను. అందుకని ఈసారి కొంచెం పెద్ద సైజు, అంటే ఇంక పట్టుకున్నా కూడా మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. పొడుగు కూడా బాగుంది. అప్పుడంటే ఇంత పొడిగే ఉన్నట్టు ఉండేది, దగ్గరికి పట్టుకోవడం వేడెక్కిపోవడం. దానివల్ల అది మానేసి ఇత్తడి దాంట్లో పాదుంటే దాంట్లో ఇస్తున్నాము. లేదులే ఇంకా చక్కగా వాడుకోవాలంతే, ఉన్నవన్నీ నేను దాచుకుని ఏం చేస్తామని చెప్పని మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను నేను కొత్తది. ఇది కొంచెం పెద్ద సైజు, పెద్దగానే ఉంది. కింద కూడా స్టాండ్ అది బాగుంది. ఇది వచ్చి 42 గ్రామ్స్ ఇది. సో ఇదో కొత్త వస్తువు. ఒక శుక్రవారం చూసి మంచిగా వీటన్నిటిని ఓపెన్ చేసి దేవుడికి అలంకరణ చేద్దామని చెప్పని ఇదొకటి కొత్త తీసుకున్నాను. తర్వాత వచ్చి బంగారు పువ్వులు ఒక 2 తీసుకున్నాను అంతే. దగ్గర నుంచి కనిపించట్లేదు. యాక్చువల్గా ఇవి తీసుకోవడానికి మీ అందరికీ చెప్పే ఉంటాను కారణం. నేను మాకు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు ఒక మాట అనేవారు. పెళ్ళైన కొత్తలో వచ్చిన తర్వాత, నువ్వు కిందటి జన్మలో ఎప్పుడో బంగారు పువ్వులతో పూజ చేసుకుని ఉంటావు, అందుకనే నీకు మా మనవడు వచ్చాడు అని చెప్పని. అప్పుడు అనుకున్నాను, బంగారు పూలతో పూజ చేస్తే మంచి భర్త వస్తారు, అంటే ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పని అప్పుడు అనుకున్నాను. అయితే ఈ సంవత్సరం ఈసారి కూడా ఈ జన్మలో కూడా కొనుక్కోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా మంచి భర్తే వచ్చారు కాబట్టి ఎప్పటికైనా కొనుక్కోవాలి బంగారు పువ్వులతో అని అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. దందాన్ని కలసంలో పెట్టుకుని డబ్బులు అవి దాచుకుంటున్నాను. కానీ ఈ పువ్వులు కొనుక్కోవడం మాత్రం అవ్వలేదు. ఎందుకంటే స్వామి అనుకుని ఉంటారేమో, పాపం తన కోసమే కాదు మా కోసం కూడా ఖర్చు పెడుతుంది అని చెప్పని. ఎందుకంటే మనం ఎన్నో బంగారు వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం, కానీ భగవంతుడినే బంగారంలో పూజించాలి అనుకోవడం అదేం గొప్ప కాదు. ఎందులో పూజించినా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. మట్టి విగ్రహంలో పూజించినా, ఇత్తడి విగ్రహాల్లో అయినా, వెండి వస్తువైనా, బంగారమైనా మన శక్తి, మన ఇంట్రెస్ట్ అంతే మనకి. అంటే స్వామిని బంగారంలో చూడాలి అని అనిపించి, ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర చూసిన తర్వాతే నాకు కొనుక్కోవాలనిపించింది. లేకపోతే బంగారు పూలు ఒకటి కొనుక్కుందాం అని అనుకున్నాను. కానీ ఈ బంగారు పూలకి స్వామి కూడా బంగారం అయితే బాగుంటుంది కదా అని చెప్పని అప్పుడు మొదలుపెట్టి ఫస్ట్ చిన్నది అమ్మవారిని కొనుక్కున్నాను. బంగారు అమ్మవారి మీకు తెలుసు కదా. ఆ తర్వాత అమ్మవారికి తోడుగా మరి అయ్యవారు ఉండాలి కదా అని చెప్పని రీసెంట్గా అయ్యవారిని కూడా తీసుకున్నాను. అదే మీ అందరికీ తెలిసిందేను. దందాన్ని కలిసిన డబ్బులు పెట్టుకున్నప్పుడు సంవత్సరం తర్వాత కానీ ఎప్పుడైనా ఉన్నవాడిని జమ చేసుకుని కొంచెం మా వారిని అడిగి ఇంకొంచెం వేసుకుని తీసుకుంటున్నాను కదా. మరి ఆ ఇద్దరికి
వెండి పూలు అయితే బాగోదు కదా, బంగారు వెంకటేశ్వరం బంగారు లక్ష్మీదేవికి 2 బంగారు పూలు పెడదామని చెప్పని ఇవి 2 కలిపి 1 గ్రాము లోపే వచ్చాయి నాకు. యాక్చువల్గా ఇంకా తీసుకొచ్చేమో అనిపించింది, కానీ ఇద్దరికి చెరో పువ్వు ఉంటే చాలు అంటే మొదటి నుంచి అదే అనుకున్నాను, ఇద్దరికి చెరో పువ్వు పెట్టాలి, 2 బంగారు విగ్రహాలకి 2 బంగారు పూలు ఉండాలి అని అనుకున్నాను. ఇన్నాళ్ళకి అంటే 18-19 ఏళ్ళు అయింది పెళ్ళైన తర్వాత పువ్వులు కొనుక్కోవడానికి. యాక్చువల్గా కొనుక్కోగలం, కానీ సమయం వస్తే తప్ప ఏది రాదు అని అంటారు కదా భగవంతుడు. నాకు ఇప్పటికి అనుగ్రహం ఇచ్చారు. అందుకనే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మా మామగారు అనుకున్నట్టే ఈయనే రావాలి అంటే ఆబ్వియస్లీ కోరుకోవడం తప్పలేదు కదా. అందుకని ఈ జన్మలో కూడా నేను బంగారు పూలతో పూజ చేసుకున్నాను కాబట్టి వచ్చే జన్మలో కూడా మావారే నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను నేను. ఇది నిజంగానే కామెడీ ఏం కాదు, నవ్వుతున్నాను. అంటే చెప్పాను కదా, అలా పూజించుకునే శక్తి నాకు ఇవ్వాలి అని చెప్పని భగవంతుని కోరుకున్నాను. ఎందుకంటే నేను ఏవోటి కొనుక్కుంటూనే ఉంటాం, పిచ్చనో వేరేనో బంగారమనో వెండినో ఏదో ఒకటి ఇంట్లోకి సంబంధించినవి ఎన్నో కొనుక్కుంటూ ఉంటాము. కానీ అమ్మవారిని ఇవన్నీ కూడా అలా చూడాలి అని అనిపించి తీసుకున్నంత తప్ప గొప్ప కింద బంగారు దేవుళ్ళు పెట్టుకుని పూజించాలి అన్నది ఏం కాదు మనసులోను. ఆ శక్తి ఇచ్చి చక్కగా పెట్టుకుని వాళ్ళని అలా పూజిస్తే బాగుంటుంది కదా అని అనిపించి కొనుక్కునేది అంతేను. అందుకనే ఈ 2 పూలు కూడా తీసుకున్నాను. అందుకనే కొంచెం ఇంత చెప్పాల్సి వచ్చింది వీటి కొనుక్కోవడానికి కారణం. ఇది 1 గ్రామే చెప్పాలంటేను, ఇంకా గ్రామ్ కన్నా కూడా తక్కువే, కొన్ని మిల్లీగ్రాములు తక్కువేను. ఇంకా కొనుక్కుంటే భగవంతుడు అనుగ్రహిస్తే ఎప్పుడైనా ఇంకా కొనుక్కోగలుగుతానేమోను. ప్రస్తుతానికైతే ఇంతవరకు నా కోరిక తీరిపోయింది. వాళ్ళిద్దరికీ 2 పువ్వులు పెట్టుకుందాం బంగారు విగ్రహాలు అనుకుని తీసుకునేదంతే. సో అందుకని ఇవాళ సరదాగా మీకు ఇవన్నీ వీడియోలో షేర్ చేద్దాము. ఒక శుక్రవారం ఎప్పుడైనా మంచిగా వీటన్నిటిని దేవుడి దగ్గర పెట్టుకుని డైలీ వాడుకుందామని అనుకుంటున్నాను. అందుకని మీకు కూడా షేర్ చేద్దామని, మీరు కూడా ధనధాన్య కలసం పెట్టుకుని ఏదో ఒక వెండి వస్తువు బంగారు వస్తువు చిన్నదో కొనుక్కుంటున్నారన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నేను అలా పెట్టి కొనుక్కునేవి అని నేను దాచుకొని కొంచెం దాచుకుంటూ ఆ డబ్బుల్ని జమ చేసి భగవంతుడికే వినియోగిద్దాము, ఇంక వేరేవేం వద్దు. ఎందుకంటే పూజ దగ్గర పెట్టుకుంటున్నాను కాబట్టి పూజకి సంబంధించినవి కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టి చేసుకుంటున్నది. అలాగే కొనుక్కుంటున్నాను ఎక్కువ చిన్నగా ఏదో ఒకటి. దగ్గర నుంచి ఒకసారి మీకు వస్తువులు చూపెడదామని చెప్పని ఇవి నేను తీసుకున్నవి. యాక్చువల్గా బంగారు పూలు ఏదైనా స్టోన్ ఉంటే బాగుంటుందని, కానీ ఆర్డర్ ఇస్తే చేస్తారట. నాకు రెడీమేడ్గా అప్పటికప్పుడు చూశాను కదా, మా వారిని అడిగాను, ఏమండి మా అమ్మగారు చెప్పారు కదా మీరు బంగారం కదా, నాకు వచ్చే జన్మలో కూడా మీరే కావాలి, నేను ఇవి తీసుకుంటాను అని చెప్పని అడిగితే ఆయన నవ్వుతూ కాదని అనలేదు, నువ్వు దాచుకుంటున్నావు కదా కొనుక్కోలే అని చెప్పని అన్నారు. అందుకని వచ్చే జన్మలో కూడా మావారే రావాలని చెప్పని భగవంతుని గట్టిగా వేడుకుంటూ ఇవి నేను తీసుకున్నవి. అయితే ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.